నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ కిచెన్ క్వీన్ బై జూహీ. హలో ఫ్రెండ్స్, మీరందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. ఐ హోప్ మీరందరూ కూడా చాలా బాగానే ఉంటారు. ఈరోజు వచ్చేసి నేనైతే మార్కెట్కి వెళ్ళాను మట్టి కుండలు తీసుకోవడానికి. అయితే నేనైతే ఈ మట్టి కుండ తీసుకున్నాను. ఇక్కడ చూసారా ట్యాప్తో ఉన్న మట్టి కుండలు ఉన్నవి. ఇవి వచ్చేసి 350 450 అలా ఉన్నది రేంజ్. ఇంకా ఆ సింపుల్ మట్టి కుండ అయితే 150కి వచ్చింది. ఈ గ్రీన్ సారీ చూస్తున్నారు కదా, ఇదైతే మా పిన్ని, ఆవిడైతే మట్టి దీపాలు ఇవన్నీ అయితే తీసుకున్నారు. ఇది వచ్చేసి టోటల్ బ్యాంబూ సామాన్లు, చీపురు, ఇంకా మట్టి సామాన్లు అయితే మనకి ఇక్కడ దొరుకుతుంటుంది. అయితే ఇక్కడికే వచ్చాను. అయితే ఈ ట్యాప్ అండ్ వాటర్ మట్టుకుండా అయితే రాజస్థాన్ నుంచి సప్లై అవుతుందంట. అందువల్లే ఆ రేంజ్ ఉంటుంది. 350 నుంచి స్టార్ట్ అయిపోయి 550-6 వరకు అయితే ఉంది. అయితే నేను ఈ మట్టుకుండ అయితే తీసుకున్నాను. ఇదైతే లోకల్లోనే అంట మనకి రెడీ అవుతుంది. ఇది వచ్చేసి నాకు 150 పడింది. అయితే ఇంటికి వచ్చాక మట్టి కుండనైతే నేను టబ్లో వాటర్ వేసేసి ఫుల్ నైట్ అంతా సోక్ చేసాను. ఇంకా మార్నింగ్ లెగ్సిన తర్వాత సాల్ట్ వాటర్ తోటి అయితే బాగా క్లీన్ చేసుకున్నాను. దాని తర్వాత గంట పాటు అయితే ఎండబెట్టేసాను. ఈ విధంగా అయితే మనము మట్టి పాత్రలను అయితే యూజ్ చేసుకోవాలి. తర్వాత ఇలా ప్లేట్ పెట్టుకొని ఒక స్టాండ్ పెట్టుకొని మట్టి కుండలో వాటర్ పోసేసాను. తర్వాత అయితే ఇలాగా క్లాత్ తోటి అయితే ఒక చిన్న టవల్ తోటి అయితే ర్యాప్ చేసాను. ఇలాగైతే మనకి వాటర్ బాగా చల్లగా ఉంటుంది. సమ్మర్లో మాత్రం తప్పకుండా మీరు మట్టి కుండలోనే వాటర్ వేసుకొని తాగండి. హెల్త్కి కూడా చాలా మంచిది. మనము ఫ్రిడ్జ్లో అయితే వాటర్ పెట్టుకొని తాగడం వల్ల మనకి జలుబు, దగ్గు ఇవన్నీ వస్తుంటుంది. కాబట్టి చక్కగా మట్టి కుండలో అయితే వాటర్ తాగండి. మట్టి కుండలో వాటర్ తాగడం వల్ల మనకి డైజెషన్ శక్తి కూడా పెరుగుతుంది. చూసే ఉంటారు, మనము చిన్నప్పుడు పాత రోజుల్లోనైతే మట్టి కుండలోనే వాటర్ తాగోళ్ళు, ఫ్రిడ్జ్లో అయితే తాగకపోయారు. ఇప్పుడు రెసిపీకిలో వెళ్ళిపోతే మీరు KFC చికెన్ అయితే తినే ఉంటారు. అయితే ఈరోజు మనము KFC స్టైల్ చికెన్ అయితే ఇంట్లోనే చేసుకుందామా. దీనికోసం అయితే ఇలా లెగ్ పీస్ అయితే తీసుకున్నాను. ఇక్కడ అయితే నేను ఒక 4 నిమ్మకాయలు కూడా తీసుకున్నాను. ఇది టోటల్ వచ్చేసి ఒక 8 లెగ్ పీసెస్ ఉన్నది. దీనికోసం అయితే నేను ఒక 4 లెమన్ అయితే జ్యూస్ దీంట్లో వేసుకున్నాను. ఇంకా టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసుకుంటాను. ఇంకా ఒక 1/2 టీ స్పూన్ అయితే నేను ఇక్కడ హల్దీ పౌడర్ కూడా వేసుకుంటాను. ఇంకా మనకి ఎంత స్పైసీ కావాలి దానికి తగ్గట్టు అయితే మనం ఇక్కడ చిల్లీ పౌడర్ అయితే వేసుకుంటాము. అయితే నేను ఇక్కడ వచ్చేసి టోటల్ ఒక ఫుల్గా అయితే 3 స్పూన్ అయితే నేను ఇక్కడ రెడ్ చిల్లీ పౌడర్ వేసుకున్నాను. ఇంకా 1 స్పూన్ ధనియా పౌడర్ కూడా వేసుకున్నాను. 1/2 టీ స్పూన్ నేనైతే ఇక్కడ జీరా పౌడర్ వేసుకున్నాను. ఇంకా 1 స్పూన్ అయితే నేను ఇక్కడ చికెన్ మసాలా ఉంటుంది కదా, అదైతే వేసుకున్నాను. ఇప్పుడు వచ్చేసి ఈ స్పూన్ తోటి అయితే 2 స్పూన్ వరకు అయితే నేను ఇక్కడ పెరుగు వేసుకున్నాను. ఇవన్నీ వేసుకున్న తర్వాత బాగా దీన్ని కలుపుకుందామా. అంటే చికెన్ లోపల వరకు ఇవన్నీ మసాలాలు ఇవన్నీ వెళ్ళిపోవాలా. ఆ టైప్లో అయితే దీనికి మొత్తం మనము మసాజ్ అయితే చేసుకుందామా. ఇలాగా చేసుకొని మినిమం ఒక 3 అవర్స్ అయితే మ్యారినేట్ చేసుకోవాలా. ఇంకా మ్యాక్సిమం ఒక 6 అవర్స్ అయితే మ్యారినేట్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఆఫ్టర్ 4 అవర్స్ తర్వాత అయితే నేను ఇలాగా చికెన్ తీసుకున్నాను, కార్న్ఫ్లోర్ తీసుకున్నాను. ఇంకా ఇది వచ్చేసి కార్న్ చిప్స్ అనమాట. మీరు కార్న్ చిప్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు, లేకపోతే మనకి కార్న్ఫ్లేక్స్ ఉంటుంది కదా, అది కూడా యూజ్ చేసుకోవచ్చు. అయితే నేను ఇక్కడ కార్న్ చిప్స్ అయితే యూజ్ చేస్తున్నాను. ఈ కార్న్ చిప్స్కి అయితే బాగా క్రష్ చేసుకుంటాను. ఎక్కువ కాదు, హల్కాగా క్రష్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. ఇప్పుడు మనము ఈ చికెన్ని తీసుకుందామా. ఫస్ట్ ఈ చికెన్ అయితే మనము కార్న్ఫ్లోర్లోనైతే బాగా ఇలాగా మొత్తం దీంట్లో స్ప్రెడ్ చేసుకుందాం. ఈ విధంగా అంటే కార్న్ఫ్లోర్ మొత్తం చికెన్కి అంటుకోవాలి. దాని తర్వాత అయితే ఇలాగా మనము ఈ కార్న్ చిప్స్ని అయితే దీంట్లో ఇలా పెట్టేసుకోవాలి. అంటే మనకి టోటల్ కార్న్ఫ్లోర్ ఫస్ట్ ఇలాగా మనము బాగా రోల్ చేసుకోవాలి. దాని తర్వాత కార్న్ చిప్స్లోన మనము ఇలాగా బాగా రోల్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఆయిల్ని అయితే ఫుల్ మనము ఎక్కువ హీట్ చేసుకోవాలి. బాగా హీట్ అయిపోయిన తర్వాత మనము చికెన్ని వేసిన వెంటనే గ్యాస్ ఫ్లేమ్ని అయితే లో చేసుకోవాలి.
ఇప్పుడు రెండోసారి కూడా చికెన్ అయితే ఇలాగా చూపించినట్టుగా అయితే ఇలాగా చేసుకోండి. దీంట్లోన మరి మనకి చాలామంది ఎగ్స్ ఇవన్నీ కూడా వేస్తారు. అవన్నీ ఏమీ అవసరం లేకుండా జస్ట్ ఇలాగా కార్న్ఫ్లోర్ ఇంకా కార్న్ చిప్స్ కానీ మనం పెట్టుకుంటే ఇలాగా సరిపోతుంది. ఇప్పుడైతే దీన్ని కూడా కళాయిలోనైతే వేసుకొని బాగా లో ఫ్లేమ్లోనైతే అటు ఇటు తిప్పుకుంటూ కుక్ అయితే నేను చేసుకుంటాను. ఒక సైడ్ అయితే కుక్ అయిపోయింది. ఇప్పుడు మనము రెండో సైడ్ కూడా ఇలాగా టర్న్ అయితే చేసుకుందాం. కుక్ చేసినప్పుడు మాత్రం లో ఫ్లేమ్లోనే చేసుకోండి. ఫుల్ ఫ్లేమ్లో చేస్తే మాత్రం బయట కుక్ అయిపోతుంది, లోపల మాత్రం పచ్చి పచ్చిగా ఉండిపోతుంది. కాబట్టి స్లో ఫ్లేమ్లోనైతే నెమ్మదిగా దీన్ని అయితే మనము కుక్ చేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా జాగ్రత్తగా అయితే మనము టర్న్ చేసుకొని కుక్ చేసుకొని సర్వ్ చేసుకుంటే అయితే మనకి వేడివేడిగా కేఎఫ్సి చికెన్ అయితే ఇంట్లోనే అయితే మనకి ఈ విధంగా కుక్ అయితే అయిపోతుంది. చూసారా, చూడడానికి ఎంత బాగుందో, తినడానికి అంతే బాగుంటుంది. ఖాళీ మనము మ్యారినేట్ చేసుకోవడానికి మాత్రం ఎక్కువ టైం పడుతుంది. ఇదోటి వేడివేడిగా అయితే మనకి ఇంట్లోనే కేఎఫ్సి స్టైల్లో అయితే ఎంఎఫ్సి చికెన్ అయితే రెడీ అయిపోయింది. మమ్మీ చేసిన ఎంఎఫ్సి చికెన్ మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. చాలా చాలా టేస్టీగా అయితే ఉంటుంది. బయటికి వెళ్ళి కంటే మనము ఇంట్లో అయితే ఇలాగా కేఎఫ్సి చికెన్ అయితే ఇంట్లో చేసుకొని ఎంజాయ్ చేయొచ్చు. ఐ హోప్ ఈరోజు వీడియో మీకు నచ్చుంటుంది. నచ్చుంటే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా నా ఛానల్ని మీరు ఫస్ట్ టైం కానీ చూస్తుంటే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.